వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తామని, తమ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే చర్మగీతం పాడుతానని ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే వాగ్దానం చేశారు. అయితే కట్ చేస్తే అధికారం చేతికి రాగానే కొందరు జనసేన ఎమ్మెల్యేలు రూటు మార్చినట్లు తెలుస్తుంది. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి సొంత ఎదుగుదల కోసం అక్రమ దందాలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే 100 కోట్ల అవినీతి ఆరోపణలు, ఇసుక మట్టి తవ్వకాలు, రేషన్ దందాలు, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లు, ఇలా ఒకటా రెండా బాలరాజు చుట్టూ వివాదాల సుడిగుండం తిరుగుతోంది. దీనిపై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేను పిలిపించి క్లాస్ తీసుకోవడమే కాదు, 4 వారాల డెడ్ లైన్ కూడా విధించారు. ఇంతకీ పోలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే బాలరాజుపై వస్తున్న ఆ ఆరోపణల నిజాలేంటి? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు గట్టిగానే వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దండయాత్ర చేసిన ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే చరమగీతం పాడతానని అప్పట్లో హెచ్చరించారు. అయితే అధికారం చేతికి రాగానే కొందరు జనసేన ఎమ్మెల్యేలు పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. తమ వ్యక్తిగత ఎదుగుదల కోసం, ఆస్తుల సంపాదన కోసం దందాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న 2 ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్ష జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గాల పరిధిలో వస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై సదరు ఎమ్మెల్యేలను పిలిపించి ఆయన నేరుగా వివరణ అడిగారు. తప్పులను సరిదిద్దుకోవడానికి, తమపై వచ్చిన ఆరోపణలపై సరైన నివేదిక ఇవ్వడానికి వారికి 4 వారాల గడువు ఇచ్చారు. అధినేత స్వయంగా లైన్లోకి రావడంతో జనసేన ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడు తీవ్ర వణుకు మొదలైంది. అవినీతిపై రాజీ పడేది లేదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో బాలరాజుపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి వివరణ కోరారు. పోలవరం పరిధిలో వివిధ పనుల కోసం కేటాయించిన 147 కోట్ల రూపాయల నిధుల పురోగతిపై అధినేత స్వయంగా సమీక్షించారు. నిధుల వినియోగంలో జరుగుతున్న ఆలస్యం, నియోజకవర్గంలో వస్తున్న ఆరోపణలపై 4 వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే బాలరాజుపై ఇన్ని ఆరోపణలు రావడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. కేవలం నియోజకవర్గ వ్యవహారాలే కాకుండా ఎమ్మెల్యే కుటుంబంలో నెలకొన్న వ్యక్తిగత సమస్యలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయని టాక్ నడుస్తోంది. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించి ముందు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను పవన్ గట్టిగానే ప్రశ్నించారు. అధినేత సీరియస్ అవడంతో పోలవరం ఎమ్మెల్యే ఇప్పుడు తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి వ్యవహారాలు ఈనాటివి కావని, గతంలోనే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. గతంలో జనసేన సీనియర్ నేత కరాటం రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య జరిగినట్లుగా చెబుతున్న ఒక ఫోన్ సంభాషణ అప్పట్లో సంచలనం రేపింది. ఎమ్మెల్యే బాలరాజు ఏకంగా 100 కోట్ల రూపాయలు సంపాదించారంటూ ఆ ఆడియో కాల్లో మాట్లాడడం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక సాధారణ జనసేన కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు ఇంత స్వల్ప కాలంలోనే కోట్లాది రూపాయలు ఎలా వెనకేశారు అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయం సాధించిన తర్వాత భారీ భవన నిర్మాణం చేపట్టడమే కాకుండా పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి చిన్న వివాదంలోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ఆడియో లీక్ వ్యవహారం అప్పట్లో పార్టీ లీడర్షిప్ ను సైతం ఇరకాటంలో పడేసింది. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఆ పాత ఆరోపణలన్నీ మళ్లీ తెరపైకి వచ్చి బాలరాజును ఊపిరాడకుండా చేస్తున్నాయి.
పోలవరం నియోజకవర్గంలో అక్రమ రేషన్ దందా అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే సాగుతోందంటూ ప్రతిపక్షాలు భారీగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించే ఈ దందాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అక్రమ రేషన్ వివాదం చివరకు పోలీస్ స్టేషన్ కు చేరగా ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. దందాకు పాల్పడుతూ పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ నుండి స్వయంగా ఎమ్మెల్యేనే విడిపించుకుని వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా చిర్రి బాలరాజుపై ఇదే తరహాలో బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడపడం, పోలీస్ స్టేషన్లలో అడ్డగోలుగా సెటిల్మెంట్లు చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. మద్యం మాఫియా, క్రికెట్ బెట్టింగ్ల వెనుక కూడా ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన ప్రజాప్రతినిధే దందాల నిర్వాహకులకు అండగా నిలబడడం స్థానికంగా తీవ్ర అశాంతికి కారణమవుతోంది. ఈ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ వ్యవహారంపై కూడా అధిష్టానం ఇప్పుడు పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గంలో అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలను కాదని జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో సైతం భారీగా అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలకు పాల్పడుతూ ఎమ్మెల్యే అనుచరులు కోట్లాది రూపాయలు గడించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటికీ మించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల R&R ప్యాకేజీలో జరిగిన అవినీతి స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. సర్వం కోల్పోయిన పేద నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ నిధుల్లో కూడా హస్తలాఘవం ప్రదర్శించారనే ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నిర్వాసితుల కన్నీళ్లపై సాగుతున్న ఈ అవినీతిపై ఎమ్మెల్యేను అధినేత నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రకృతి వనరులను దోచుకుంటూ ప్రాజెక్టు నిధులను పక్కదారి పట్టిస్తున్న తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి సాగిస్తున్న ఈ మాఫియా దందాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని ఆదేశించినట్లు సమాచారం. స్వయంగా పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రశ్నించడంతో పోలవరం ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన 4 వారాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బాలరాజు భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. అయితే అధినేత కళ్లు కప్పి అక్రమాలను దాచడం సాధ్యం కాదనే విషయం ఎమ్మెల్యేకు కూడా అర్థమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అన్ని విషయాలను చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యే సర్దుకునే పనిలో పడ్డారని టాక్ నడుస్తుంది. అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు, వచ్చిన ఆరోపణల నుండి ఎలాగైనా బయటపడేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలను, ఆస్తుల సంపాదనను పక్కన పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన గడువు ముగిశాక అధిష్టానం బాలరాజుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానమే స్వయంగా గడువు విధించడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ ఈ 4 వారాల గడువు ముగిసిన తరువాత బాలరాజుపై ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. చూడాలి మరి పోలవరం రాజకీయం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.